హాయ్ అండి. కాజం టిల్లి సారీ, కొంచెం డీసెంట్గా తింటాను. ఈ కర్రీ అలాంటిదండి. నేనేం చేయను, ఎలా చేశానంటే దీనిలోకి కాజము, గుండెకాయలు, మన టిల్లి, దబ్బా ఇట్లాంటి పార్ట్స్ అన్నీ మంచిగా 1/2 kg తీసి పెట్టుకున్నాను. కడిగి వడపోసి పెట్టాను. అండ్ దెన్ నేనేం చేశాను, డైరెక్ట్ 4-5 teaspoons ఆయిల్ వేసి డైరెక్ట్ ఈ కాజాలన్నీ వేసేసాను. దాని వాటర్ దాని అంతటా అది ఇంకిపోయేదాకా మంచిగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అయిపోతుంది అనగా అండ్ వాటర్ ఇంకా అయిపోతుంది అనగా అప్పుడు నేను ఇదిగోండి చిన్న ఆనియన్స్ ఒక 7-8 అనమాట, చిన్న చిన్నవి, దానికి సరిపోను అంటే మన గ్రేవీకి ఫ్రైకి సరిపోను వేసేసాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటా మంచిగా ఉడుకుతుంటే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసాను. పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1.5-2 minutes వేగనిచ్చాను. ఆ తర్వాత కావాల్సినంత కారము, మన గరం మసాలా వేసి కరివేపాకు కూడా వేసి అండ్ చక్కగా దాన్ని ఏమంటారు కొత్తిమీర వేసి దించేస్తే అద్దరిపోయే కాజం కర్రీ రెడీ. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఉన్న 4 టిల్లి ముక్కలు నాకే వచ్చేసినాయి. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉంది చూడండి. నాకు తింటమే సరిపోతుంది. సారీ.